మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం మాంసాహార రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం మాంసాహారాన్ని వండే తీరు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా, ఆరోగ్యానికి మరీ హాని జరిగే విధంగా మాంసాహార వంటలు ఉంటున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది మాంసాహారం వండే విధానంలో హానేమిటి. ఏ జంతువైనా మాంసాహారాన్ని తినటానికి పుడితే ఆ జంతువు మాంసాహారాన్ని వండదు, కాల్చదు, వాసన అనుకోదు, యథావిధిగా తినేస్తుంది. తిన్నాక మూతి కడుక్కోదు, చేతులు కడుక్కో. ఎందుకంటే అలాంటి పచ్చి మాంసాన్ని తిన్నా అరిగించుకునే శక్తి వాటి నిర్మాణానికి ఉన్నది. ఈ మాంసాహార జంతువులన్నీ పచ్చి మాంసాన్ని పేగలుగుతాయి, నమలో మెంగగలుగుతాయి. ఈ గొట్టం ఏర్పాటు అట్లా ఉంటుంది. పచ్చి మాంసాన్ని బ్రేక్ చేసే జీర్ణాది రసాలు, పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. మనిషి మాంసాహారి కాదు. ఏ ఒక్క అవయవం మాంసానికి నిర్మింపబడలేదు ఈ శరీరంలో. కానీ ఇంత వ్యతిరేకమైన మన శరీరానికి మాంసాహారం మనిషి తినే ప్రయత్నం చేశాడు. తప్పు కాదు, బ్రతకాలి. శాకాహారం లభించలేదు, అందుబాటులో ఉంది మాంసాహారం. అవి పీక్కు తింటున్నాయి. మనం అలాంటి దాన్ని తినేస్తే మనకి బలం రాదా అనుకున్నాడు. ముందుగా మనిషి పచ్చి మాంసాన్ని తినలేడు కదా. మీరు తినండి. అసలు కోడి తీసుకోండి, తొడ, చికెన్ 65 చూస్తారు కదా. మరి అట్లాంటి ఎముకతో పట్టుకుని పైనంతా కండ అట్లా ఉంటుంది. అలా మీకు పచ్చిది ఇచ్చాం, పీక్కు తినండి చికెన్ 65. ఎంతసేపు నమిలినా ఎంత ముక్క మీరు బ్రేక్ చేయగలుగుతారా ఈ దంతాలతో? సాగుతుంది మాంసం. ఒక్కసారే నేను వేట మాంసం తిన్నాను. ఆ ముక్క నోట్లో పెట్టుకు నములుతుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు నమిలినా ఆ మొక్కగా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, బబుల్ గమ్మలాగా. వేట మాంసం మొక్క అంతే, మింగై అదే పోతుంది అన్నారు ఇంట్లో వాళ్ళు. నమిలితే బ్రేక్ అవ్వదు కాబట్టి నమిల ఏర్పాటు ఆ జంతువులకు లేకుండా చేసేసాడు. అంత చేపను తీసుకుని, మొక్కలు తీసుకుని మీరు తిని చూడండి. మనిషి నిజంగా తినగలిగితే, ఆ వాసన కమ్మగా అనిపిస్తే మనం మాంసాహారుడు అనుకోవచ్చు. మరి కోళ్ళు, చేపలు, గొర్రెలు, రొయ్యలు, పీతలు కోసినప్పుడు వచ్చే వాసన ఏమిటండి? నీచు వాసన. అంటే వాసనే నీచమైతే పదార్థం మంచిదవుతుందో చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు బురద గుంట నుంచి వచ్చే వాసన ఎలా ఉంటుందండి? మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వాసన ఇబ్బందికరంగా ఉంటే ఇక బురద ఎట్లా ఉంటుంది చెప్పండి? అది మనకు పనికొచ్చేదిగా ఉంటుందే. మరి వాసన పట్టి మనిషి ఆహారం తినొచ్చా తినకూడదా, తగునా తగదా, మంచా చెడా నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఈ నీచమైన వాసన అని కుక్క అనుకోదు, నక్క అనుకోదు, రాబందు అనుకోదు, పూలు అనుకోదు, గద్ద అనుకోదు. దానికి కమ్మటి వాసన. ఇలాంటి నీచమైన వాసన అనేది మనిషికి మాత్రమే. అందుకనే మనము ఈ నీచ పదార్థాన్ని తినటానికి నిర్మాణం ఏది ఒప్పుకోదు. ఈ ముక్కు సహకరించదు, ఇక్కడ టేస్ట్ అనిపించదు. టేస్ట్ అనిపించకపోతే మింగలేము. దీనికోసం వంట మనిషికి, దీనికోసం ఈ సదుపాయాలు ఆలోచించవలసి వచ్చాయి. ఇక్కడ మనము చేసే ప్రక్రియ శరీరానికి భిన్నమైనది, అందుకని అంగీకరించట్లేదు. ఈ మాంసాన్ని తిన్న తర్వాత ఈ చేతిని కడగటానికి చూడండి, మనిషి నిమ్మకాయ తొక్కలు పెట్టి, సబ్బులు పెట్టి, డెటాల్ పెట్టి, ఇంకా కొంతమందికి ఇవి లేకపోతే మట్టి పెట్టి
బాగా కడుక్కునే ఏర్పాటు చేస్తారు. అంటే ఆ వాసన నీచమైంది. ఆ నీచమైన వాసన చేతికి కూడా ఉండకూడదు. ఆ నీచమైన వాసన నోట్లో కూడా రాకూడదు. మాంసాహారం తిన్న తర్వాత వక్కపొళ్ళు, కిళ్ళీలు ఏ ఒకటి కాస్త సోంపనో ఏదో ఒకటి వేసుకుంటారు. ఈ కంపు పోవాలంటే ఇంకొకటి ఏదో వేసి పోగొట్టాలి. ఇన్ని రకాలుగా మన నిర్మాణం వ్యతిరేకిస్తుంటే ఈ వ్యతిరేకమైన ఆహారాన్ని తినటానికి మనిషి వంట సహకరిస్తున్నది. వండే విధానం వల్లే మనిషి తనది కాని ఆహారాన్ని తనదిగా, శాకాహారం కంటే ఆనందంగా దీన్ని తినగలిగేటట్లుగా చేయగలుగుతున్నది వంటే. ఆ వంటలో వాడేవి మనం ఇవ్వకుండా మాంసాహారాన్ని తినమంటే మన పూర్వీకుల వలె కాల్చుకుని తినగలుగుతారు. ఈ రోజుల్లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలి కాబట్టి కాల్చుకు తిన్నారు. ఏదో అవస్థ పడ్డారు, ఉడకబెట్టారు, ముక్కలు అట్లా తినేసి ఉంటారు బహుశా. కానీ ఈ రోజుల్లో మనం అట్లా తినలేము, ఉడకబెట్టుకు తినలేము, కాల్చుకు తినలేము. ఏమీ చల్లకుండా తినటం మనిషికి కష్టం. కొందరు ఇతర దేశస్తులు అలా తింటారు. ఇతర దేశస్తులు మాంసాహారాన్ని వాడుతున్నారు అంటే మనలాగా ఎక్కడా వండరు. అసలు కాల్చుకుంటారు, కాస్త నూనెలో రోస్ట్ చేస్తారు, తర్వాత దాని మీద కొద్దిగా చల్లుకుంటారు ఉప్పు కారాలు, అలా పీక్కు తినేస్తారు. ఆ టేస్ట్ వాళ్ళకి చాలది. కానీ మన ఆంధ్రులకు వచ్చినన్ని వంటల రకాలు, మాంసాహారాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావు. అసలు తినాలంటే ఆంధ్రుడు వంటే తినాలి. ప్రపంచంలో ఎవడైనా అంత రుచికరమైన వంటలు చేయగలుగుతారు. ఇంకా మనుషులకు వచ్చిన వంటల రకాలు ఇంకా చాలటం లేదని టీవీల్లో రకరకాలుగా మాంసాహార వంటల పైన క్లాసులు తీసుకు మరీ సమాజంలో ఇంకా బాగా వండుకోండి, ఇన్ని రకాలుగా తినొచ్చు అని నేర్పిస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు కూడా బాగా చూసి చాలామంది శిక్షణ తీసుకుంటున్నారు. మరి వండే తీరులో మన పెద్దలు ఎంత దూరదృష్టితో ఆలోచించి దీన్ని అరిగేటట్టు చేయడానికి ఏర్పాటు చేశారో ఈరోజు మనకు తెలియాలి. ముందుగా కాల్చుకు తినటం, ఉడకపెట్టుకు తినటం, మాంసాన్ని అట్లా చేశారు. కానీ అది అరగదు. అరిగించటం కొరకు ఏర్పాటు ఏం చేశారంటే ఈ ప్రకృతిలో ఆహార పదార్థాలతో పాటు ఔషధాలు కూడా ఉన్నాయి. అలాంటి ఔషధాలను తీసుకున్నారు. అవే సుగంధ ద్రవ్యాలు. వీటిని మాంసాహారం వండేటప్పుడు ఎందుకు పెట్టారు అంటే మాంసాహారం అరగాలంటే మామూలుగా కూరలు, అన్నము తిన్నప్పుడు ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ 1/2 లీటర్ వచ్చిందనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోజు వచ్చేది అంత అనుకోండి, 1/2 లీటర్ చాలదు. దీనికి జీర్ణాది రసాలు ఉత్పత్తి శాకాహారానికి ఉన్నట్టు మాంసాహారానికి ఉంటే కుదరదు. వీటికి బాగా యాసిడ్లు, జీర్ణాది రసాల ఉత్పత్తి కావాలి. జీర్ణాది రసాల ఉత్పత్తిని ప్రేరేపణ కలిగించే పదార్థాలు ఉన్నాయి. వాటిని మాంసంలో ఇటు మొదలెట్టారు. ఏమిటవి? ధనియాలు, అల్లం. ఈ రెండు గనక నూరి మాంసం వండే దాంట్లో పోస్తే జఠర రసాలు ఊపందుకుంటాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది వాటికి. మాంసాహారంలో కొలెస్ట్రాల్ ఉంది, అది చెడ్డ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బాగా. ఎల్డిఎల్ రక్తనాళాల్లో పేరుకునే రిస్క్ ఉంది. అందుకని ఈ కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకోకుండా రక్షించడానికి ఇందులో వెల్లుల్లిపాయలు. అసలు శాకాహారంలో ఎవ్వరూ వీటిని వాడలేదు. ముందు వాడింది వీటిని ఇలాంటి మాంసాహారాన్ని తినడానికి. అందుకని అల్లము, ధనియాల పర్పస్ అది, వెల్లుల్లి పర్పస్ ఇది. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు. ఇవి 3 ఘాటైన పదార్థాలు, బాగా వాసన కలిగి ఉన్న పదార్థాలు. వీటిని వేస్తే మనము ఇంతకు ముందు వరకు పచ్చి మాంసాన్ని తినాలన్నా తినలేకపోయాం, ఉడకబెట్టినా తినలేకపోయాం. నీచు వాసన అన్నాం. నీచు వాసన వస్తే మనిషి తినలేడు. ఎందుకు? తన మాంసాహారి కాదు కాబట్టి.